మేము నేచురల్కి సంబంధించి వాటిగా ప్రిపేర్ చేసాం సార్. This is a mathematical part. Its chart is a plane, sir. The shape వచ్చి rectangle, sir. Square, sir. ఇది Pythagoras theorem, sir. ఇది వచ్చేసి 2 lines intersect. Total angles are 360 degrees. This is the protractor, sir. This is a positive. ఏంటి చేయాలనుకుంటున్నావు? నేను పజిల్ చేస్తాను సింపుల్ గా సెకండ్స్ ని ఒక నెంబర్ చెప్తే నేను నెంబర్ చెప్తే నేను చేస్తాను. పజిల్ దాని చేస్తాను. పేరు మ్యాజిక్ స్క్వేర్. నేను ఒకసారి 7 ఏం చేయాలి? ఈ 4 నెంబర్స్ తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది సార్. ఈ 4 నెంబర్స్ తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది సార్. ఈ 4 నెంబర్స్ తీసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది సార్. ఇలా క్రాస్ గా తీసుకున్నా ఒకే నేను చెక్ చేస్తాను. ఓకే మేడం మీరు ఒక వారం పేరు రాయండి, నేను చూడకుండా మీరు ఏం రాస్తారో చెప్తాను. బుధవారం సార్. నువ్వు ఎవరి గురించి చెప్పబోతున్నావు? ఈయన ఎవరు? ఈయన శ్రీనివాస రామానుజులు గారు. ఈయన భారతదేశ గణిత పితామహుడు. ఈయన 1887 డిసెంబర్ 22న జన్మించారు. ఈయన 1920లో మరణించారు. సంజీవరాయ్ శర్మ గారు భారతదేశంలో గణిత శాస్త్రవేత్త. ఈయన 1907లో జన్మించారు. 1997లో మరణించారు. ఎవరి గురించి ఏమన్నా చెప్తున్నా? పైథాగరస్ గారు. ఈయన గ్రీకు దేశానికి సంబంధించిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన జీవనకాలం 580 నుండి 500 BC. ఎవరిదమ్మా బొమ్మ? కాన్ ఫ్రెడరిక్ గాస్లర్. ఈయన జర్మనీ దేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన 1775లో జన్మించి 1858లో మరణించారు. చెందిన గణిత శాస్త్రవేత్త. ఈయన 1893లో జన్మించి 1942లో మరణించారు. బొమ్మ ఎవరిదమ్మా? ఈయన రామచంద్ర కాప్రేకర్. ఈయన భారతదేశంలో గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన 1905లో జన్మించి 1986లో మరణించారు. ఈయన అంకెల ఆత్మీయుడు, సంఖ్యల స్నేహితుడు అని పేరుగాంచిన రెనే డెకార్టే. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ఈయన 1796లో జన్మించి 1650లో మరణించారు. ఈయన జార్జి కాంటర్ గారు. ఈయన ట్రాన్స్పైనెంట్ సంఖ్యలతో ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యకరం చేశారు. చాలా బాగా చెప్పారు అందరూ. ఎన్ని టేబుల్స్ ఉన్నట్టు? 9 టేబుల్స్. అంటే జరుపుకుంటే వెళ్ళాలి నెంబర్స్. ఏమంటారు దాన్ని మెథడ్ని? మెథడ్ మన పేరు ఉందా దీనికి? ఉందండి. ఏంటో మెథడ్? కౌంటింగ్ మెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్. ఓకే రైట్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద డయాగ్రామ్? ఏంటి దీనికి సంబంధించి మోడల్ ఏంటి? మల్టిప్లికేషన్ మోడల్. ఓకే.
-3 into numeral. ఓకే ఇది ఇదేంటిది మైనస్ ఉందా ఇక్కడ? ఓకే ఓకే. ఇది అది అది ఇది టేబుల్ మోడల్ ఇది గడియారం మోడల్ టేబుల్ అండి. గడియారం మోడల్ టేబుల్. గడియారం మోడల్. ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు దేని ద్వారా దేన్ని ఉపయోగించి నువ్వు టేబుల్ చెప్తావు అనుకున్నావు? గడియారం ముళ్ళను ఉపయోగించి టేబుల్స్ క్లియర్గా చేస్తాం. బాగుంది, వెరీ గుడ్. ఏనా ఏంటిది టేబుల్, ఏంటి మోడల్ ఏంటిది? అంటే టేబులే అంటే ఇస్తాను అంతా. ఓకే. 7 2 ఎక్కడ వేసావు మరి? 7 వేసావు. ఓకే. టేబుల్స్ అలా చేసుకోవచ్చు. ఓకే, గుడ్. ఓకే, వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్? అది ఇది కరెక్ట్ ఇంప్రాపర్ చెప్తారు. ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తారు? దేనికి ఉపయోగపడుతుంది అంటే మల్టిప్లికేషన్ 2543 into 9. ఓకే. 6 + 2 గట్టిగా 6 + 2 8. అది నెక్స్ట్ డిజిట్ అవుతుంది. 6 + 2 8. 5 + 3 8. 8 + 4 12. 2 1 క్యారీ ఉంటుంది. 1 + 1 2. దెన్ ఆన్సర్ 22,887. గణితం మేధస్సుకు సత్రం. అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. గణితం ఎక్కడున్నది, గణితం ఎక్కడున్నది, నీ చుట్టూనే గణితం ఉన్నది. మనడం నుండి అంతరిక్షం వరకు అన్నిటా గణితం ఉన్నది. I am studying 6th class. Today is 22nd December and we are celebrating National Mathematics Day.